నమస్తే అమ్మ పద్మావతి అమ్మగారు. గుడ్ మార్నింగ్ గురుజీ. నమస్తే అమ్మ. మీ నమస్తే. పూర్తి పేరేంటమ్మా? బొడ్డుపల్లి పద్మావతి అండి. అమ్మగారు. ఎక్కడి నుంచి చేస్తున్నారు మీరు? ఆకివీడండి, పశ్చిమ గోదావరి జిల్లా. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువేడు. ఆ, సో, గురూజీ. ఎవరు చెప్పారు మనకి ప్రౌఢ యోగా గురించి? మా పెద్ద కోడలండి, ఆవిడ జాయిన్ అవ్వింది. ఆవిడ జాయిన్ అవ్వాక నాకు బ్యాక్ పెయిన్ ఉందంటే మళ్ళీ నన్ను జాయిన్ చేసిందండి. ఓకే. ఎన్ని రోజులు అవుతుందమ్మా మీరు ఈ క్లాస్‌లో? 10 నెలలు అయింది గురుజీ. ఓహ్! 10 నెలలవుతుంది. వెరీ నైస్. ఉమ్, ఉమ్. సో, ఎలా ఉంది మరి మీ అనుభవం ఏంటి ఈ 10 నెలల్లో? 10 నెలల్లో చాలా బాగుంది గురుజీ. నాకు బాడీ స్ట్రెచ్ అయ్యేది కాదండి. ఎక్కడికక్కడ మా మనవడికి స్నానం చేయించాలంటే చాలా కష్టంగా ఉండేది. హుహు. బాడీ అంతా స్ట్రెచ్చింగ్ ఇప్పుడు చాలా బాగుంది గురూజీ. మరి ఇప్పుడు మనవడికి స్నానం చేపిస్తున్నారా? మనవడు పెద్దోడైపోయాడండి. ఇప్పుడు మనవరాలికి చేయించుతున్నాను బాగా ఫ్రీగా. వెరీ నైస్. ఆ! ఓకే. సంతోషం. తర్వాత నాకు గ్యాస్ ప్రాబ్లమ్ ఉండేది గురూజీ. అమ్మా! నాకు బ్యాక్ పెయిన్‌కి టాబ్లెట్లు యేసుకుంటే గ్యాస్ బాగా ఫార్మ్ అయ్యేది. టాబ్లెట్ యేసుకోకపోతే కుదిరేది కాదు. హ్మ్. ఓకే. ఇప్పుడు గ్యాస్ టాబ్లెట్ యేసుకోవట్లేదు గురూజీ. గ్యాస్ బాగా తగ్గింది. నాకు ఈ బ్రీతింగ్ ఎక్సర్‌సైజుల వల్ల బాగా ఆక్సిజన్ బాగా బాడీకి అంది గ్యాస్ తగ్గింది గురూజీ. సంతోషం. హ్మ్. తర్వాత బ్యాక్ పెయిన్‌కి గూడా టాబ్లెట్లు రోజుకు 4, 5 మింగేదాన్నో 2 మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి యేసుకుంటున్నాను. తగ్గిచ్చేసాను గురూజీ. పర్వాలేదు బావుందిప్పుడు. చాలా సంతోషం. హ్మ్. బాగా ఎక్కువ స్ట్రెస్ అయితే తప్ప నాకు బ్యాక్ పెయిన్ గూడా కొంచెం బావుందిప్పుడు. ఓకే. ఇంతకుముందు హ్మ్. యోగా చేయకముందు ఎలాగుండేది మీకు? హెల్త్ నేను ప్రాబ్లమ్స్ కానీ హ్మ్. కదలలేకపోయేదాన్ని గురూజీ. హ్మ్. ఓకే. ఓకే. బాడీ అంతా ఎక్కడికక్కడ పట్టేసినట్టు ఉండేది. స్ట్రెచింగ్ లేదు. తర్వాత బ్యాక్ పెయిన్ బాగా ఎక్కువుండేది. అస్తమానం హాస్పిటల్‌కి తిరగడమే సరిపోయేది. హుహు. హ్మ్. ఇప్పుడు కూడా వాడుతున్నాను గానీ బాగా తగ్గిపోయింది గురూజీ. గ్యాస్ టాబ్లెట్ ఏసుకోవట్లేదు. బ్యాక్ పెయిన్‌కి మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి కొంచెం వాడుతున్నానంతే. ఓకే. ఓకే. అది వరకు అలాగే రోజు. మీరు అలాగే ఆ! మీరు బ్యాక్ స్ట్రెంథెనింగ్ చేసుకునేటువంటి ఏదైనా ఒక 2 ఆసనాలను మీరు ఆ! పొద్దున, సాయంత్రం 2 పూటలు చేసుకున్నారంటే ఆ పూర్తి బ్యాక్ పెయిన్ గూడా తగ్గిపోతుంది. ఆ! బ్రిడ్జ్ పోస్ట్ చేస్తాను గురూజీ. ఓకే. ఓకే. మకర చేయండి. మ ఆ! మకరాసనంలో యాండ్స్ చేస్తాను. ఓకే. ఆ! సో, ఈ ప్రౌఢ యోగా మీకెలా అనిపిస్తుందమ్మా? పెద్దవాళ్ళ కోసం మనం చేస్తున్నాం గదా! ఇది. ఇది మీకెలా చాలా అనిపిస్తుంది? బాగుంది గురూజీ. ఈ యోగా గ్రూప్ అందరి తరపున మీకు ధన్యవాదాలు. మీ వల్లే మేము కొంచెం ఇప్పుడు బాగా నడవగలుగుతున్నాము, తిరుగుతున్నాము, హాయిగా ఉంటుంది. పిల్లలందరికి వండి పెట్టుకుంటున్నాము. అమ్మా! అన్నీ బాగున్నాయి గురూజీ. నాకు చాలా హెల్తీగా, చాలా హుషారుగా ఉంటుంది. అదివరకు సంతోషం. బాగా నీరసంగా ఉండేది. తర్వాత హ్మ్. గురూజీ మార్నింగ్ నేను ఈ ఇది మీరు చెప్పినయన్నీ చేస్తున్నాను. మధ్యాహ్నమేమి బ్రౌన్ రైస్ తింటున్నాను. ఓకే. నైటు నైటు వచ్చేటప్పటికి బలాహారం నేను తినలేకపోతున్నాను గురూజీ. హెవీగా ఉంటుందని ఫ్రూట్స్ మొదలెట్టాను అంతే. బత్తాయి గాని, ఏదో పుచ్చకాయ గాని ఏదోటి ఫ్రూట్స్ తినేసి ఊరుకుంటున్నాను గురూజీ. ఓకే. ఓకే. మీరొక పని బలాహారం. చేయండమ్మా. ఆ! మీరొక పని చేయండి. మధ్యాహ్నం బలాహారం తినండి కావాలంటే. ఓకే గురూజీ. మధ్యాహ్నం బలాహారం నాకు తిని హెవీ వచ్చేస్తుంది. హెవీగా అనిపిస్తుంది నాకు. లైట్ వెయిట్‌గా ఆ! ఫ్రూట్స్ తింటుంటే హాయిగా ఉంటుంది. ఆ! దీని గురించి మళ్ళీ తర్వాత క్లాస్‌లో నేను చెప్తాను. దీని గురించి నేను ఆ! క్లాస్‌లో చెప్తాను. ఆ! ఇకపోతే మీరు ఈ ప్రౌఢ యోగాకి సంబంధించి మిగతా చాలా మందికి తెలీదు. ఈ ప్రౌఢ యోగా ఇలా ఉంటుంది. పెద్దవాళ్ళకి ఇలా యోగా చేసుకుంటారన్న విషయం చాలా మందికి తెలీదు. అవును మరి గురూజీ. అలాంటి తెలియని వాళ్ళకి మీరు ఎలా చెప్తారు? ఈ ప్రౌఢ యోగా చేయమని మీరెలా చెప్తారు? చేయమని నేనెళ్ళి ఇంటికెళ్ళి చెప్పి వస్తున్నా గురూజీ. కానీ వాళ్ళకి పెద్ద వయసు బాగా నా మీద పెద్దవాళ్ళున్నారు. వాళ్ళకేమి ఈ కనెక్ట్ అవ్వడం కుదరట్లేదు ఆళ్ళకి. ఓకే. అవును. ఇక్కడ అవును. ఉన్నారు పెద్దవాళ్ళు. ఆ! నేనెళ్ళి చెప్పి అంటే ఇక్కడ నేననేదేంటంటే అమ్మా, ఆ! పెద్దవాళ్ళు చేసుకోవడానికి ఈ ప్రౌఢ యోగ క్లాస్ అనుకూలంగా ఉందా? బాగానండి. పెద్దవాళ్ళు బాగా హెల్ప్ చేసుకోవడానికి. అవుతది. అది బాగా హెల్ప్ అది అవుతదసలు. తెలియనోళ్ళకి అది ఏమో లేటు అనుకుంటారు గానీ, ఒక్కసారి మనం జాయిన్ అవ్వామంటే వదలబుద్ధి కాదండి ఇంక. చెయ్యాలి కంపల్సరీ. చెయ్యకపోతే ఆ రోజు ఏదోలా ఉంటది. నాకైతే ఓకే. సాటర్‌డే, సండే గూడా ఉంటే బావుండేదేమో అనిపిస్తది. అంతే. సరే తర్వాత అమ్మా. నేను వెయిట్ లాస్ అయ్యాను గురూజీ. 7 కేజీస్ అవ్వాను. వెయిట్ లాస్ 10 నెలల్లో. ఓహో! 7 కేజీస్ వెయిట్ లాస్ అయ్యారు. చాలా సంతోషం. సూపర్.
10 నెలల్లో ఉమ్, 7 కేజీస్ అయ్యా. సంతోషం. చాలా బాగా చేస్తున్నారమ్మా అయితే. చాలా బాగా ఆ! చేస్తున్నారు అయితే. బలాహారం ఒక్కటే ఎందుకంటే నాకు హెవీ వచ్చేస్తుంది. తినలేకపోతున్నాను. లైట్ వెయిట్‌గా ఫ్రూట్స్ తింటున్నాను నేను అది అంతే. ఒక గ్లాస్ బటర్ మిల్క్ తాగుతాను అంతే. అదే. నేను మన రెగ్యులర్ క్లాస్‌లో అది దాని గురించి నేను చెప్తాను. బలాహారం ఎలా మార్చుకోవాలన్నది. ఓకే సో, గురూజీ. మా ధన్య ఫ్యామిలీ అంతా యోగాలో జాయిన్ అయ్యారు. రెగ్యులర్ యోగాలో కొడుకు, కోడలు అందరూ జాయిన్ అయ్యారు. ఆ! ఆ! మా వారు, నేను ఈ ప్రౌఢ యోగాలో మేము జాయిన్ అయ్యాం. ధన్యవాదాలమ్మా. చాలా చాలా సంతోషం. మంచి మీ అనుభవాన్ని చెప్పుకున్నందుకు ధన్యవాదాలమ్మా. నమస్తే. ఓకే. థాంక్ యూ గురూజీ. థాంక్ యూ అమ్మా.